దేశ రాజకీయాలకు కొత్త దారి చూపించిన బంధానికి బీటలు వారినట్టుంది. ప్రధాని మోడీ వ్యూహాలను దెబ్బకొట్టిన కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. నితీష్ సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు బయటపడ్డాయి. నితీష్ లాలు మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీహార్ సంకీర్ణ ప్రభుత్వంలో అప్పుడే ముసలం పుట్టిందా? జేడీయూ ఆర్జేడీ నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయా? బీహారీ నేతల లేటెస్ట్ కామెంట్స్ చూస్తే అలాగే అనిపిస్తోంది. గత వారం ముగ్గురు ఇంజనీర్లు, ఓ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. దీంతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని మండిపడ్డారు నేతలు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత నితీష్ దేనని ఆర్జేడీ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ కామెంట్ చేశారు. పొగడ్తలకు పొంగిపోవటం జేడీయూకు అలవాటైందని విమర్శించారు. దాంతో బీహార్ పాలిటిక్స్ వైపు దేశం దృష్టి మళ్లింది. రఘువంశ్ కామెంట్స్ తో కూటమి మధ్య విభేదాలు తగ్గించేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ రంగంలోకి దిగారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని నితీష్ కు సలహా ఇచ్చారాయన. దాంతోపాటు డబ్బు కోసం ఎవరైనా బెదిరిస్తే తనకు ఫోన్ చేయాలని స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో అసలు వివాదం మొదలైంది. సొంత కూటమి నుంచే నితీష్ పై విమర్శలు రావటం ప్రతిపక్షాలకు కలిసొచ్చింది. సంకీర్ణ కూటమిలో బీహార్ మళ్లీ జంగిల్ రాజుగా మారుతోందని విమర్శించింది ఎల్జేపీ. बहुत ही विनम्रता से कबूल करूंगा, विधानसभा के चुनाव में मैंने कहा था कि पिछले 10 साल कहीं ना कहीं नीतीश जी काफी हद तक कामयाब रहे थे। थ्योरी ऑफ रिलेटिविटी को अगर आप देखें, लालू जी का जो 15 साल का शासन था, अगर आप उससे कंपेयर करते हैं नितीश जी के 10 साल के शासन को, तो कहीं ना कहीं कानून व्यवस्था थोड़ी सुधरी थी हमारे प्रदेश में। पर अब वापस से वही जंगल राज का माहौल, जिसका डर हम लोगों को लगातार था, जिसके बारे में हम लोगों ने लगातार विधानसभा के चुनाव में अपनी चिंताएं जाहिर की थी कि अगर ये सरकार आती है, महागठबंधन की सरकार आती है जिसमें लालू जी भी एक हिस्सा है, तो कानून व्यवस्था खराब होगी, जंगल राज पुनः वापस आएगा। అస్తవ్యస్త పాలనతో బీహార్ను ఆటవిక రాజ్యంగా మార్చేసిన ఆర్జేడీ నేతలు తమకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు జేడీయూ నేతలు. वो कैसे सफल होता, क्योंकि पुलिस की और एडमिनिस्ट्रेशन की ऊपर है, और खास करके पुलिस का तो बल बहुत कमजोर है, बहुत कम है। तो ये है कदम अच्छा, लेकिन कैसे सफल होगा? देखिए, ये बयानों को अतिरेक करके दिखाया जा रहा है, ऐसी आपस में कोई बात ऐसी नहीं। ఇక శాంతి భద్రతల విషయంలో నితీష్ వైఖరి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుందని, ఏవో కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నంత మాత్రాన నితీష్ ను తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు కాంగ్రెస్ నేత విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరి. సంకీర్ణ ప్రభుత్వానికి 2 నెలలు కూడా నిండలేదు, అప్పుడే లుకలుకలు బయటపడ్డాయి. బీహార్ పాలిటిక్స్ లో ఇక ట్విస్టులు మొదలైనట్టేనంటున్నాయి ప్రతిపక్షాలు.